మాచర్ల నియోజకవర్గంలో దావుపల్లి ఎర్రగొండపాలెం నూతన హైవే రహదారి పనులకు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎడిషన్ బాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పల్నాడులో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పల్నాడు వ్యాప్తంగా నూతన హైవేలను నిర్మించి ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి అరగంటలో హైవేకు చేరుకోవడమే లక్ష్యమన్నారు. త్వరలో కొండమోడు, పేరేచెర్ల హైవే పనులు ప్రారంభిస్తామన్నారు. నూతన రహదారుల నిర్మాణంతో రవాణా సులభతరం అవుతుందన్నారు. వరికిపూడిసెల ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. పల్నాడులో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యంగా కోరేది ఏమిటంటే ఇక్కడ రవాణా సౌకర్యం బాగుందా, ఇక్కడ నుంచి పోర్టుకి ఎంతో తొందరగా 3 గంటలు వెళ్ళగలమా, 4 గంటలు వెళ్ళగలమా అని అడుగుతూ ఉన్నాం. ఇవన్నీ పూర్తయితే అది అవుతుంది. అందుకే హైవేస్ పైన అంత దృష్టి సారించడం జరిగింది. వీటన్నిటిని కూడా వచ్చే 3-4 సంవత్సరాలు, ఇదైతే సంవత్సరం లోపల అవుతుంది. కొండమూడి పేరుచెర్ల వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది. మిగతా రోడ్లు ఏదైతే ఉన్నాయో చీరాల నుంచి మనం ఇప్పటికే శాంక్షన్ చేసుకున్నాం. నర్సాపేట కూడా అది కూడా వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటాం. మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కళ వరికపూడిసెల ప్రాజెక్టు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయల సారథ్యంలో పూర్తి చేసి సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయని జూలకంటి అన్నారు. పల్నాటి ప్రజలు కృతజ్ఞత గల వ్యక్తులని, వరికపూడిసెల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు సాధించిన ఎంపీ లావు కృష్ణదేవరాయలను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారని పేర్కొన్నారు. ఎంపీ కృష్ణదేవరాయలు నాయకత్వంలో పల్నాడులోని నియోజకవర్గాలు అన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. శ్రద్ధ చూపించండి. మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి, కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి శ్రద్ధ చూపించిందన్నప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ప్రాజెక్టు కానీ వరికపూడిసెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కళ అని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మొన్న 15 కోట్ల రూపాయలు సభాముఖంగా అనౌన్స్ చేయడం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది. మరి వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈ మాచర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం, వరికపూడిసెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా అది వారికి తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.